నిరీక్షణ న్యూస్కు స్వాగతం. నేను మీ మ్యాజిక్ రాజా. సిపిఎం పెద్దపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శనివారం గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని సందర్శించిన సిపిఎం కేంద్ర కమిటీ సభ్యుడు ఎస్ వీరయ్య ఆసుపత్రిలోని వివిధ వార్డులను పరిశీలించారు. అనంతరం ఇన్ఛార్జి ఆర్ఎంఓ డాక్టర్ కృపాబాయితో సమావేశమై వైద్యులు, సిబ్బంది కొరత, మౌలిక సదుపాయాలు, శానిటేషన్, సెక్యూరిటీ, పేషెంట్ కేర్, కార్మికుల సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా వీరయ్య మాట్లాడుతూ 3 జిల్లాల నుంచి రోజుకు 1500 మందికి పైగా రోగులు వచ్చే ఈ ఆసుపత్రిలో సరిపడా బాత్రూంలు, తాగునీటి సౌకర్యం, ఎంఆర్ఐ, నెఫ్రాలజిస్ట్ లేకపోవడం ఆందోళనకరమన్నారు. 250 మంది వైద్యులు అవసరమైన చోట సుమారు 100 మంది మాత్రమే ఉండడం, ఉన్నతాధికారుల పోస్టులు ఖాళీగా ఉండడం వల్ల వైద్య సేవలు దెబ్బతింటున్నాయని తెలిపారు. నర్సులకు తగిన విశ్రాంతి గదులు, బాత్రూంలు లేకపోవడం, పనిచేయని లిఫ్టు, మందుల కొరత, వార్డుల్లో పారిశుధ్య లోపాలు, లీకేజీలతో రోగులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. రోగుల సహాయకుల కోసం కేటాయించిన స్థలాన్ని చెత్త డంపింగ్ యార్డుగా మార్చడం, నిర్మించిన బాత్రూంలను వినియోగంలోకి తేకపోవడాన్ని తప్పుబట్టారు. పేషెంట్ కేర్, శానిటేషన్, సెక్యూరిటీ సిబ్బందికి నెల నెల జీతాలు చెల్లించి తగిన మానవ వనరులను పెంచాలని డిమాండ్ చేశారు. సమస్యలను సత్వరమే పరిష్కరించకుంటే ఉద్యమాలకు సిద్ధమవుతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఏ ముత్యంరావు, వేలుపుల కుమారస్వామి, ఎం రామాచారి, సిఐటియు నాయకులు టి రాజారెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు ఎన్ భిక్షపతి, ఎం శ్రీనివాస్, జ్యోతి, శైలజ, శివరామరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఒక ప్రభుత్వ వైద్యశాల ఉండవలసిన తీరు కాదిది. హాస్పిటల్ లోపల బాత్రూమ్స్ దారుణంగా ఉన్నాయి. పేషెంట్స్తో మాట్లాడినాం. డాక్టర్లు, సిస్టర్స్, స్టాఫ్ బాగా చూసుకుంటున్నారని చెప్పిండ్రు, ఉన్నది ఉన్నట్టు చెప్పిండ్రు. కానీ అదే పేషెంట్లు చెప్పింది, మేము స్వయంగా చూసింది, బాత్రూమ్స్, లాట్రిన్స్ దారుణంగా ఉన్నాయి. ఇప్పుడు ఆ బిల్డింగులు లీకేజ్ అవుతూ కనీస మాత్రమైన హైజీన్ లేకుండా ఉన్నది. హాస్పిటల్ చుట్టూ ఇంత చెత్తా చెదారం పేరుకుపోయి ఉంటే, 3 అంతస్తులు కూడా లీకేజ్ అవుతూ ఉంటే లోపల పేషెంట్లకు ఏమి భద్రత ఉంటుంది అనేది ఈరోజు సమస్య. లిఫ్ట్ పనిచేయట్లేదు. ఎమర్జెన్సీ పేషెంట్ ఎట్లా పోవాలి? ఫ్రిడ్జ్ పెట్టినట్లు అక్కడ ఫ్రిడ్జ్ పనిచేయట్లేదు. వాటర్ కనెక్షన్ కూడా లేదు దానికి. రోగులతో పాటు ఉండాల్సినటువంటి అటెండెన్స్ కోసం ప్లేస్ మంచి బోర్డు పెట్టిండ్రు, దాన్ని ఒక డస్ట్బిన్ తయారు చేసిండ్రు. చెత్త చెదారం నిండి ఉన్నది. మురికి కంపు కొడుతున్నటువంటి పరిస్థితి ఇవాళ మనకు అక్కడ కనపడతా ఉంది. మరి ఈ పేషెంట్లతో పాటు ఉండడానికి వచ్చిన అటెండెంట్స్ ఎక్కడ కూర్చోవాలి, ఏడ తినాలి, ఏడ వండుకోవాలి? ఇది సమస్య. ఇంకా అనేక సమస్యలు ఉన్నట్టు కనపడతా ఉంది. ఈవెన్ హౌస్ కీపింగ్ స్టాఫ్కి కూడా వారానికోసారి షిఫ్ట్లు చేంజ్ చేయట్లేరని చెప్పేసి తెలుస్తోంది. మరి వారానికోసారి షిఫ్ట్ చేంజ్ చేయకపోతే హౌస్ కీపింగ్ స్టాఫ్ ఎఫెక్టివ్గా పనిచేయడం ఎట్లా సాధ్యమవుతుంది? అది కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఇంకా కొన్ని మేము పరిశీలించాల్సినవి ఉన్నాయి. హాస్పిటల్ అధికారులతో కలిస్తే అవి క్లారిఫై అవుతాయి. మొత్తం డాక్టర్ల పోస్టులన్నీ భర్తీ అయినాయా లేదా? అట్లానే న్యూరాలజిస్ట్ కానీ, నెఫ్రాలజిస్ట్ కానీ, కార్డియాలజిస్ట్ కానీ ఇట్లాంటి కీలకమైనటువంటి స్పెషలిస్టులు ఉన్నారా లేదా? ఎంఆర్ఐ ఇక్కడ టెస్ట్ చేస్తున్నారా లేదా? అవి పనిచేస్తున్నాయా లేదా? ఎందుకంటే జిల్లా హెడ్ క్వార్టర్స్ హాస్పిటల్ ఇది. ఇక్కడ కనీస మాత్రమైన సౌకర్యాలు ఉండాల్సిన అవసరం ఉంది. కాబట్టి వీటిని మేము హాస్పిటల్ అధికారులతో కలుస్తాం. ఇప్పుడు వారితో కూడా మాట్లాడిన తర్వాత వాస్తవాలు తెలుస్తాయి. ఎందుకంటే సరిగ్గా సంవత్సరం క్రితం ఈ హాస్పిటల్ విజిట్ చేసింది మా పార్టీ. 120 మంది డాక్టర్లు ఉండాల్సిన చోట 80 మంది ఉన్నారని అప్పుడు అధికారులకు చెప్పాం, గవర్నమెంట్కు చెప్పాం. ఈ స్పెషలిస్టులు లేరని కూడా గవర్నమెంట్కు చెప్పాం. మరి ఈ సంవత్సర కాలంలో ఏ మేరకు వాటిని భర్తీ చేసిందో వాటిని కూడా పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు అధికారులతో కలిసిన తర్వాత మేము అది కూడా చూస్తాం. కానీ తక్షణం ప్రభుత్వం మాటలు చెప్పడం కాదు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్లో కూర్చొని మాటలు చెప్పడం కాదు, పొద్దున్న లేస్తే ఈ పార్టీని ఆ పార్టీ, ఆ పార్టీని ఈ పార్టీ తిట్టుకోవడం కాదు. ఇక్కడ జనం, రోగులు, పేదలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఉండవలసినంత హైజీన్ లేదు, ఉండవలసినన్ని సౌకర్యాలు లేవు. వీటి మీద కూడా దృష్టి పెట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యమంత్రి కార్యాలయంలో బాత్రూంలు పనిచేస్తే కాదు, ఇక్కడ పేద రోగులు వచ్చినటువంటి హాస్పిటల్లో బాత్రూంలు పనిచేయాలి. ముఖ్యమంత్రి కార్యాలయం చుట్టూ హైజీను మొత్తం ప్రొటెక్షన్ ఉంటే సరిపోదు. ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఈ హైజీన్ ఉండాలి, ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం ఉండాలి. ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి దృష్టికి కూడా తెస్తాం, అధికారుల దృష్టికి కూడా తెస్తాం.
ప్రభుత్వం కనుక ఇట్లాంటి సమస్యలను పరిష్కారం చేయడానికి తక్షణం పూనుకోకపోతే పోరాటం చేయడం తప్ప ఇంకొక మార్గం ఉండదని ముఖ్యమంత్రిని హెచ్చరిస్తున్నాం. మన నిరీక్షణ న్యూస్ను వాచ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.